నంద్యాలలోని పత్తి కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత. సీసీఐ అధికారులను అడ్డుకున్న రైతులు, ప్రజా సంఘాల నేతలు. నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీసీఐ అధికారులను రైతులు, ప్రజా సంఘాలు అడ్డుకున్నారు. పంటను కొనుగోలు చేసేంత వరకు ఆందోళన విరమించబోమంటూ ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా వామపక్షాలు సైతం ఆందోళన బాట పట్టాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల ఇబ్బందులు పట్టించుకోవటం లేదంటూ రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు పంపుతున్నారు, పంపితే మాత్రం మేము వెళ్ళిపోము, ఇక్కడే ఉంటాము. రైతుల పత్తి కొనుగోలు చేసేంత వరకు ఇక్కడే ఉంటున్నాము. సీసీ అధికారులు పత్తి కొనుగోలు పట్ల హామీ ఇవ్వమని చెప్తే హామీ ఇవ్వకుండా మొహం చాటేసుకుంటున్నారు. ఇది అన్యాయము. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలా. రైతులు తెచ్చినటువంటి పత్తిని మొత్తం కొనుగోలు చేయాలా. గత 3 రోజుల నుంచి ఇక్కడే బండ్లు పెట్టుకుని కాపాలాగా వస్తున్నారు. తిండి లేక, నీళ్లు లేక దోమలతో అల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా ప్రజాప్రతినిధులు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలా. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలా. మధ్య దళారులకు సీసీ అధికారులు కుంభకై పత్తి కొనుగోలు చేపిస్తున్నారు, రైతులు దోపిడీ చేస్తున్నారు. దీన్ని అరికట్టమని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆందోళన చేపడుతున్నారు.